ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మెయిన్ ఈ అర్హులైనటువంటి అసలు నిజమైనటువంటి హక్కుదారులు ఆ సెక్షన్కి కానీ లేదంటే ఆ చట్టానికి నిజమైనటువంటి హక్కుదారులకి న్యాయం జరగట్లేదు ఈ దేశంలో 100%. ఎస్పెషల్లీ ముందు మన రాష్ట్రంలో దేశం ఎలాగో బయటకు వస్తుంది 100%. సో దాని గురించి అని చెప్పి ఇప్పుడు ఇది మొత్తం తీశారు. అవును సార్. నీట్గా నేను నా ఒక్కడికి ఇలా జరిగిందా లేకపోతే ఎవరికైనా జరిగిందని ఫస్ట్ ఆలోచించా. ఎక్కడికి వెళ్ళినదే మాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్, మీకు చెప్పాలి. తెలంగాణ నుంచి కాదు సార్, ఇది ఆంధ్రప్రదేశే. ఓకే. నంద్యాల జిల్లా. ఓకే. నంద్యాల జిల్లా నుంచి వస్తే ఇందులో ఇది ఒకటి, ఇది నంద్యాల జిల్లా సార్, ఇది కర్నూలు జిల్లా సార్, ఇది కర్నూలు జిల్లా. ఓకే. ఈ తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి అంటే మా సంస్థకు వస్తున్న రిక్వెస్ట్లు ఇవన్నీ ఏంటి అనేసి అంటే వీళ్ళు ఎస్సీలో ఉన్నటువంటి మాదారి కురువలు వీళ్ళు అసలు నేను నిజంగా వినలేదు సార్ పేరు, వినకపోయేసరికి వీళ్ళు నిజంగా అవునా కాదని నేను చెక్ చేసుకున్నాను. నేను కూడా చెక్ చేసుకుంటే మొన్న 2025లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. వాళ్ళని ఇందులో ఉండాలి ఇందులో ఉండాలి అనేసి. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే 31 నెంబర్లో ఉన్నారు, గ్రూప్ 3లో ఉన్నారు వాళ్ళు. దాన్ని కూడా లెక్క చేయకుండా కొంతమంది ఏంటంటున్నారు, వీళ్ళు అసలు ఎస్సీలే కాదంటున్నారు. సో ఎస్సీలు కాకపోవడం ఏంటనేసి అంటే విచిత్రమైంది సార్. అసలు నిజంగా ఈ కేసు అసలు నేను వెళ్ళి దారి ఒకటి అయితే నాకు తగిలింది ఒకటి. ఓకే. ఇక్కడ వీళ్ళు మీకు హైకోర్టుకి వెళ్ళి కొంతమంది వీళ్ళకి లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 53 ప్రకారం ఇదిగో సార్, ఇది ఫస్ట్ ఇది ఒక్కసారి చదవండి, మీరు చదివితేనే అర్థమవుతుంది. పైకి చదవండి ఇక్కడ నుంచి. శాసనమండలి సమావేశం లేనందున వెంటనే తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినవి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అభిప్రాయపడినందున భారత సంవిధానంలో 213 అనుచ్ఛేదపు ఖండము 1 ద్వారా వసగబడినటువంటి అధికారములను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇప్పుడు ఇందుమూలంగా ఈ క్రింది ఆధ్యాదేశమును జారీ చేస్తున్నారు. తేదీ దీని ప్రకారం డేట్ పైన సార్ పైన ఉంది 17 ఏప్రిల్ 2025. ఇది మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన మూమెంట్. ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నర్ గారి నుంచి కదా సార్ వచ్చింది. 30 ఏళ్ల పాటు పెద్ద ఆయన మందకృష్ణ గారు తన జీవితాన్ని పణంగా పెట్టి కుటుంబాన్ని పణంగా పెట్టి సాధించారైనా వర్గీకరణ సాధించారు. ఆ వర్గీకరణ వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ ప్రకారం 31 నెంబర్ ఏంటో చదవండి సార్. 31 మాదారి కురువ కదా, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడికి వెళ్ళి అడుగుతుంటే సర్టిఫికెట్ మీరు అసలు ఎస్సీలేనా అని అడుగుతున్నారు. ఎవరు? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు. అంటే వీళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది లేదా, లేదంటే సర్క్యులర్ వీళ్ళ దగ్గరికి రాలేదా? అన్నీ వస్తాయి వాళ్ళకి, అన్నీ వస్తాయి. అంటే ఏంటంటే ఇదిగోండి సార్, ఇది మరీ విచిత్రం. పత్తికొండకు సంబంధించిన మన ఫ్యామిలీ వెరిఫికేషన్ జరిగింది, అక్కడ సర్వే జరిగింది కదా. ఇందులో ఒక విషయం ఏంటంటే ఒక కుటుంబంలో 4 ఎస్సీలు, 2 బీసీలు, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు. బీసీ అంటే బీసీసీలోకి బీసీబీ 99.99% హిందువులు. వీళ్ళలో కన్వర్షన్ లేదు. రాయలసీమ ప్రాంతంలో తుంగభద్ర నది, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంటారు వీళ్ళు. అటువైపు తెలంగాణ, ఇటువైపు ఆంధ్రప్రదేశ్. సో ఈ సర్టిఫికేట్ చూడండి, కురువాన్ ఉంది కదా, ఇది 1985లోది. అవును. సో దీని ప్రకారం వీళ్ళందరికీ గతంలో సర్టిఫికేట్లు వచ్చినాయే. అయితే వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఎవరో నిరూపించుకోండి అని ఒక సర్వేకి వెళ్తున్నారంటే. ఏమని అడుగుతున్నారు వీళ్ళు, మీకు మంగళాయన వచ్చి కటింగ్ చేస్తున్నారా? చాకలు అంటే రజకులను వాడాలి, వాళ్ళ ఆడిన పదం చెప్తున్నా. చాకలాయన వచ్చి మీకు బట్టలు ఉతుకుతున్నారా? మీరు మిగతా హిందువులతో పాటు కలిసి కూర్చుని మీరు భోజనాలు చేస్తున్నారా? అంటే మీరు వివక్ష ఎదుర్కొంటున్నారు అంటే ఇవన్నీ వివక్ష వల్ల వచ్చినాయి కదా. వాళ్ళు డ్యూటీ కరెక్ట్గా చేశారు కదా. కానీ ఇదే విషయం పాస్టర్ విషయంలో ఎందుకు అడగట్లేదు వీళ్ళు? ఓకే. కర్నూలు ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో 98% పాస్టర్లు ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నారు. నా దగ్గర ఉన్న డేటా, నేను కోర్టుకి ఇచ్చిన డేటా ప్రకారం. మరి అక్కడ ఎందుకు అడగట్లేదు మీరు? ఇది అడిగిన తర్వాత చాలా అంటే చాలా ఘోరం. మళ్ళీ ఎవరికి చెప్పుకో. ఇదిగోండి సార్, ఇదైతే తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మేనిఫెస్టో ప్రకారం ఇదిగో సార్, దళితుల సంక్షేమం
అసలు తెలియాలంటే దళితులు అనే పదం అధికారికంగా వాడదాం సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. యాక్చువల్లీ అవును, మరి ఎందుకు అంటే సారీ నేను కూడా క్షమాపణ చెప్పాలి దీనికి, బట్ ఏంటంటే న్యూస్లో వచ్చే మాటకి అది వాడేస్తున్నాను తప్పితే అంటే నిషేధించలేదు, అధికారికంగా మరి ఇది అధికారమే కదా, ప్రభుత్వ పథకాలన్నీ అధికారులం కదా. సో ఇక్కడ ఏమని ఉందండి సార్, ఇందులోను మాదాసి కురువ మాదారి కురువలకు కుల ధృవీకరణ పత్రాల జారీలో గత ప్రభుత్వాలు చేసిన తప్పును సరిదిద్ది జాతీయ ఎస్సీ కమిషన్ సిఫార్సులను ప్రకారం కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తాం. ఓకే, చాలా స్పష్టంగా చెప్పు. నిన్నగాక మొన్న కూడా గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన గత ప్రభుత్వం మాదాసి కురువలు మాదారి కురువలకు సర్టిఫికేట్ ఇవ్వలేదు, మేము దాన్ని తప్పుని సరిదిస్తామన్నారు. సరే, ఇది తెలంగాణది కాబట్టి ఇక్కడ ఏం జరిగిందని అది ఒకటి చూస్తే ఏపీ కర్నూలులో ఈ కురువలు ఉన్నారు అనేది మనకి 19 ముందు నుంచే ఉంది కదా. ఈవెన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కురువ లేదంటే మాదాసి కురువ మాదారి కురువ కురుబ సామాజిక వర్గం ఇది అంటారు. మన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అదే సామాజిక వర్గం అదే దాని నుంచి ఆయన మాధవ్ గారే పోరాడి అప్పుడు జీవో నెంబర్ 53 తెచ్చారనేసి వాళ్ళు చెప్తున్నారు నాతో. ఇది పట్టాదారు పుస్తకం, ఇది కురువ మాదసి కురువ ఆయనకి సంబంధించి. దీని మీద ఏముంది సార్, నేను అండర్లైన్ చేసిన దాంట్లో ఎస్సీ కులం కూడా రాస్తారు కదా, ఎస్సీ అని ఉంది. హరిజన కులపత్రం 1972 హరిజన నిషేధించి అప్పుడు ఉంది, ఎస్సీ అని ఉంది అందులోను. సో ఇది కూడా అలాంటిదే. అయితే ఇది రీసెంట్గా 2015 ఇచ్చింది మాదాసి కురువ ఎస్సీ. అయితే ఇక్కడ ఒక్కసారి సార్, ఇదంతా మీది కర్నూలు ప్రాంతానికి సంబంధించింది. ఇందులో ఎంత ఘోరమైన విషయం, ఇది ఏ సర్టిఫికేట్ చదవండి సార్ ఒకసారి. పైన టిక్లు పెట్టిన దాంట్లో చూడండి సార్, కమ్యూనిటీ ఇక్కడ 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 టిక్లు పెట్టిన దాంట్లో ఎక్కడ టిక్ పెట్టారు వాళ్ళు, ఇక్కడ సర్టిఫికేట్ కులం చూడండి సార్ ఒకసారి, ఏమని రాశారు మధ్యలో కురువ కేటగిరీ కురువ గ్రూప్ బి బీసీ గ్రూప్ బి కురువ గ్రూప్ బి. సో పెట్టింది మాత్రం బీసీకి ఇచ్చారు, బీసీకి ఇచ్చారు. ఇంకా ఉన్నాయి సార్ ఒక్క నిమిషం, ఎందుకంటే ఇది ప్రజలకు తెలియవలసిన చాలా దారుణమైన. ఇదిగో సార్ ఇక్కడ చూడండి, ఇది సేమ్దే. ఈ చివరిని ఏమైనా ఉంది సార్, బీసీబీ. బీసీబీలో పెట్టడం ఏంటి అసలు, ఇది ఇచ్చింది ఎవరు, ఈ సర్టిఫికేట్ ఇచ్చింది నేటివిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఆఫ్ మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణది. తెలంగాణ సార్. అది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు, అందులో కూడా ఉంది. అంటే నేనంటే కులం ఎక్కడైనా ఒకటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే అంటే ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉందంటే ఏపీలో సపోజ్ కాపులు ఉన్నారు, కాపులకు సంబంధించి ఉపకులాల్లో కొంతమంది, కొన్ని చోట్ల బీసీలు ఉన్నారు, కొన్ని చోట్ల ఏమో వేరే కమ్యూనిటీలో పెట్టడం, ఇవన్నీ డిఫరెంట్ స్టేట్లో జరిగి ఇప్పుడు దాని మీద కూడా పోరాటం జరుగుతుంది బేసిక్గా. అదే పాయింట్ మేము అడిగాం సార్, బీసీ అని పెట్టారు కదా, బీసీలు ఎక్కడ ఉందో చూపించండి అని అడుగుతున్నారు. ఇట్లా నేషనల్ లెవెల్లో తీసుకున్నప్పుడు రైట్ నేషనల్ లెవెల్ అన్నారు కదా, ఇదిగో ఓబీసీ. ఓబీసీలు ఏమి ఇచ్చారో ఒకే కులాన్ని వివిధ ప్రాంతాలు ఏమని పిలుస్తారు అన్న దానికి ఉదాహరణ ఇచ్చారు. ఆ ఉదాహరణలు ఏమని ఇచ్చారు ఇక్కడ, కురుబ ఆర్ కురుమ కదా. మరి ఇక్కడ కురువ ఉందా, ఉంటే కనుక రాసేవాళ్ళు కదా సెంట్రల్ దాని ప్రకారం. ఇది ఎలా ఉంటే ఇది 1956 51 సెన్సస్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కాదు, నిజాం హైదరాబాద్ కలవలేదు సంస్థానం. ఆ టైంలో కూడా ఈ 16 చూడండి సార్, మాదాసి కురువ ఆర్ మాదారి కురువ ఉంది కదా. తర్వాత 1956 భారత గెజిట్ ఇది. ఈ భారత గెజిట్ ప్రకారం ఏమనుంది ఇందులో, న్యూఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్ ఆర్డర్ ఫర్ 1956. దీని ప్రకారం మీరే చదవండి సార్. ద షెడ్యూల్ పార్ట్ 1 ఆంధ్రప్రదేశ్ 16th రో మాదాసి కురువ ఆర్ మాదారి కురువ. అప్పుడు కూడా బాగానే ఉంది 1956. ఇదేంటి 1976. ఓకే, ఇందిరాగాంధీ హయాం 1976 ఇది కూడాను. దీంట్లో ప్రకారం అంటే ఎంత దారుణం అంటే 31 మాదాసి కురువ మాదారి కురువ సేమ్ అక్కడ కూడా ఇష్యూ లేదు. ఇక్కడ వరకు అయింది కదా. మనది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాయి. 2014 విడిపోయినప్పుడు ఇది మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇందులో ఇండియన్ గెజెట్లోనే అంటే గెజెటే. నేను జిరాక్స్ నేను పుట్టుకొచ్చినవి కాదు.
ద గెజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ దాంట్లో ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక దాన్ని తీసేశారు. 9వ నెంబర్ ఏంటంటే బుడగ జంగాలుని దాన్ని మెన్షన్ చేశారు ఇక్కడ. ఈ 9 ఇక్కడ ఓకే మెన్షన్ చేసి దాని తర్వాత ఇక్కడ చూడండి సార్, మిగిలిన వాళ్ళు ఎవరున్నారు అంటే బుడగజంగాల్ని ఎస్సీ నుంచి తీశారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో తీశారు, ఇక్కడ ఉన్నారు. ఓకే సో బుడగజంగాల్ తెలంగాణలో ఎస్సీలో ఉన్నారు, ఏపీలో మాత్రం ఎస్సీలో లేరు. ఇది కూడా సార్ మీరు అన్న దానికి 9వ ఏంటి బేడ జంగమ ఇక్కడ ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. సో ఈ తెలంగాణ ప్రాంతంది. సో అంటే ఇది రెండింటికి సంబంధించి విడిపోయినప్పుడు కదా ఇది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 9వ నెంబర్ తీసేశారు, మిగతా అన్నీ అలాగే ఉన్నాయి. తెలంగాణ మాత్రం అందరూ ఉన్నారు. 9వ నెంబర్లో మాదార కురువ లేరు, 31లో ఉన్నారు అక్కడ మన లెక్క ప్రకారం. ఇక్కడ చూడండి సార్, దాని ప్రకారం ఇచ్చిన దాంట్లో సేమ్ 30 మాదార కురువ 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఉన్న దాంట్లో ఇన్ని ఆధారాలు చూపిస్తున్నప్పుడు ఇదేంటి 1980లో ఒక ఆర్డీఓ ఇచ్చారు, సారీ డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇచ్చిన దాంట్లో ఇందులో కూడా మాదార కురువలు ఉన్నారు. ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నామంటే మీరు ఇదిగోండి సార్ సేమ్ 11 కురుబ ఆర్ కురుమా బీసీది ఇది. బీసీలో మరి ఇక్కడ కురువ లేదు కదా, ఇక్కడ బీసీకి సంబంధించి కురువ లేదు. అట్ ద సేమ్ టైం ఎస్సీలో మాదారి కురువ మాదాస్ కురువ ఇన్ని చూపిస్తున్నా, ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా అర్హత కలిగిన మాదారి కురువలకు నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. గెజిట్లో ఉన్నాయి ఈ మామూలుగా సార్, ఈ భారత ప్రభుత్వం నుంచి వచ్చినాయి కదా, పార్లమెంటు చేసినాయి కదా ఇవన్నీ. ఇక్కడి నుంచి వచ్చి 1956లో ఉంది, 1976లో ఉంది, 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు ఉంది. ఇన్ని ఉంటే ఒకే కుటుంబంలో నువ్వు తండ్రికేమో ఎస్సీ ఇస్తున్నావు, గతంలో ఇచ్చినాయి, ఇప్పుడేమో కొడుకు బీసీబీ ఇస్తున్నావు, నాకు వద్దు అంటున్నారు వీళ్ళు. నా తండ్రి కులం నాకు కావాలి, వేరే వాళ్ళ కులం నాకు ఎందుకు? పోనీ మీరేమన్నా బీసీలో ఇది ఉన్నట్టు చూపించండి. కురువ అది కురుబ KURUBA అండ్ MA, తెలంగాణలో MA. అక్కడ వీళ్ళు అడిగితే మాదాసు కురువ, మీరు ఈ బీసీలో ఉన్నదంటే చూపించండి, మాకు బీసీ ఇవ్వండి. మీరు లేని దాన్ని మీరు సృష్టించి మాకు ఎందుకు ఇస్తున్నారు? మీరు లేని దాన్ని వీళ్ళకి ఇవ్వడం, ఇవ్వకూడదు దాన్ని వీళ్ళకి నేను అదే ఇప్పుడు వీళ్ళకేమో అర్హత ఉన్న వాళ్ళకేమో ఇంత చూడండి ఒకసారి దయచేసి, రాజముద్ర ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా వీళ్ళకి ఇవ్వకుండా మీరు మాదాసు కురువ కాదు, మీరు మాదార కురువ, మీరు ఎస్సీలే కాదు, మీకు చాకలు వచ్చి, సారీ ఇది చెప్పాలి కూడా చెప్తుందండి, దయచేసి రజకులందరూ క్షమించాలి, చాకలు వచ్చి మీకు బట్టలు ఉతుకుతున్నారా, మంగలు వచ్చి మీకు కటింగ్ చేస్తున్నారా, మీరు ఇతరులతో వెళ్ళి కూర్చుని తింటున్నారా అని అడుగుతూ అవి ఇక్కడ వీళ్ళకి జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి అంటరానితనం వర్తించట్లేదు అంటున్నారు. కాబట్టి వీళ్ళు ఎస్సీలు కాదు అంటున్నారు. మరి మిగతా 58 కులాలకు మీరు ఎందుకు అడగట్లేదు ఇదే మాట? మాలకు అడగండి, మాదికి అడగండి, డక్కలు కూడా ఇదే ఫేస్ చేస్తుంది, బైండ్లో ఇదే ఫేస్ చేస్తుంది, రెల్లి, తోటి, ఇలాగా చిన్న కులాలు ఉన్నాయి కదా ఇందులోనూ, చాలా విషయాలకు వినపడవు కూడా మనకై. అలాంటి వాళ్ళందరికీ వీళ్ళకి వెళ్ళి ఆర్డీఓ దగ్గర తెచ్చుకోమంటున్నారండి. ఏం తెచ్చుకోమన్నారు? మీ మైగ్రేట్ సర్టిఫికేట్ చూపించండి, మీ పూర్వయాన్ని చూపించండి. వీళ్ళేంటి చదువుకోలేని వాళ్ళు, కొండల్లో ఇట్లో ఇప్పుడు జనరేషన్ చదువుకుంటున్నారు. మీకు ఎంత ఘోరం అంటే ఒకే అబ్బాయికి 3 సర్టిఫికెట్లు ఉన్నాయి ఆ అబ్బాయి దగ్గర, ఎవిడెన్స్తో పాటు ఉన్నా కానీ ఇవ్వట్లేదు అబ్బాయికి. సో అదేంటంటే సార్, ఒక అబ్బాయికి అక్షర దోషం ఒక కులానికి శాపం. సారీ కురువ వా అక్షరాన్ని బాగా రెవెన్యూ సిబ్బంది మార్చడంతో షెడ్యూల్ కులాలు కాస్త వెనుకబడిన వర్గాలుగా మారిపోయారు. గద్వాల, మహబూబ్నగర్, వనపర్తి. రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదండి, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది. అండ్ అఫ్కోర్స్ 22Aలో మళ్ళీ మనం మాట్లాడుకునేటప్పుడు ఇది కూడా తీసుకొస్తాం డెఫినెట్గా, బికాస్ అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ డేటా ఎంట్రీ ఇష్యూస్ కానీ లేదంటే కొంతమంది చేస్తున్నటువంటిది కానీ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ ఇట్. సో ఒక విషయం ఏంటంటే సార్, ఒక వ్యక్తి, నేను పేరు చెప్పిన పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆయన మాదాస కురువకి సంబంధించి ఒక సర్టిఫికేట్ అప్లై చేశారు. సేమ్ ఇలాగే ఇవ్వనన్నారు. ఎందుకు ఇవ్వరనేసి డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తే వాళ్ళు అయినా ఇవ్వలేదు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జీవో నెంబర్ 19 తెచ్చుకున్నారు ఆయన. ఆ జీవో నెంబర్ 19 ప్రకారం నాకు ఇవ్వండి అని వెళ్ళాడు ఆయన. సో గవర్నమెంట్ నుంచి జీవోకి వెళ్ళారు డైరెక్ట్గా. మామూలుగా ఇది కాస్ట్ సర్టిఫికేట్. ఒక వ్యక్తి అర్హుడు తన కులం కోసం జీవో తెచ్చుకున్నాడు ఆయన. ఓకే సార్, చాలా పెద్ద ఇష్యూ. వెళ్తే అక్కడ ఆయనకి ఇవ్వలేదు మళ్ళీ ఆర్డీఓలు, MROలు. ఎందుకు? మీరు కురువు కాదంటున్నారు వాళ్ళు.
ఇన్ని ఎవిడెన్స్ చూపించిన. గవర్నమెంట్ జీవో ఇచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అసలు దాన్ని ఒబే చేయాలి. అది కాకుండా నేను గవర్నమెంట్ దానికి అగైన్స్ నేను నా దగ్గర ఉన్న దానికి మీరు లేరు అంటే అది చెయ్యిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆయన కోర్టుకు వెళ్ళాడు ఆ జీవో పట్టుకుని, నాకు ఇలాగ ఇవ్వట్లేదు అనేసి. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇవ్వమని, అయినా కానీ వీళ్ళు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఆర్డర్ని ఒబే చేయలేదు, కోర్ట్ ఆర్డర్ని ఒబే చేయలేదు. ఆ తర్వాత ఇంకా అబ్బాయి ఏం చేశాడంటే ఆ వ్యక్తి ఏం చేశారంటే ఇంకా కంటెంప్ట్ కోర్టు ధిక్కరణ కింద కేసు వేసాడు ఆయన. కోర్టు పిలిచింది, నిలబెట్టి ఎందుకు ఇవ్వట్లేదు అనేసి అంటే ఇందులో లేదంటే మరి ఇందులో ఎందుకు ఉన్నాయని అడిగింది కోర్టు. అప్పుడు అతను సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అంటే తన పుట్టిన కులాన్ని నిరూపించుకోవడానికి హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలా అంటే తన దగ్గర డబ్బులు అంటే హైకోర్టుకి వెళ్ళాలంటే ఇంచుమించు 3-4 లక్షలు అయిపోయి ఉంటుంది ఆయనకి ఈ ప్రయాణం మొత్తం. క్యాస్ట్ సర్టిఫికేట్కి మీకు సాధారణ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎలాగ అప్లై చేస్తాం మనం? ఏపీలో అయితే సచివాలయాలు, లేదంటే మీ సేవ ఈ సేవ, ఈవెన్ తెలంగాణలో కూడా ఈ సేవ మీ సేవ అని ముందుండేది. లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కాస్ట్ సర్టిఫికేట్ కావాలండి అని చెప్తాం. అప్లికేషన్ వాళ్ళు ఇస్తారు, ఒకటి ఫిల్అప్ చేసి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఉన్న ఎవిడెన్సెస్ అవి ఇస్తారు. దానికి మహా అయితే ఒక 100-150 రూపాయలు, లేదు పైన టీ ఖర్చులు అనుకోండి, ఇంకోటి అనుకోండి కామన్గానే ఉంటుంది కాబట్టి ఇంకో 100 రూపాయలు అనుకోండి, అంటే ఓవరాల్గా 250 రూపాయలు. ఏమీ లేదు, 50 రూపాయలు మాత్రమే. ఓకే, అప్లికేషన్ ఫీజు 50 రూపాయలు కడితే సర్టిఫికేట్ ఇస్తున్నారు. 50 రూపాయలతో ఇవ్వవలసిన సర్టిఫికేటు ఇన్ని గెజిట్లు చూపించినా 3-4 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. సాధారణంగా మరి మేకలు మేపుకునే ఆయన పిల్లాడు, బండ్లు ఏదో పని చేసుకునే వాళ్ళ పిల్లలకి ఏంటి పరిస్థితి? 3-4 లక్షలు కాస్ట్ సర్టిఫికేట్. విచిత్రం ఏంటనుకుంటున్నారు సార్? ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కులాన్ని రెండిట్లు ఇస్తున్నారు వీళ్ళు. బీసీలో బీలో ఇస్తున్నారు, ఎస్సీలో ఇచ్చారు. ఒక్కొక్క కులం 2 దాంట్లో ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, లేదు బీసీలు కురుబలు వచ్చి ఎస్సీ సర్టిఫికేట్ తీసేసుకుంటున్నారు. ఓకే, సో ఇదంతా వాళ్ళ మిస్కమ్యూనికేషన్ కూడా కాదు, కంప్లీట్లీ వాళ్ళు తప్ప అనాలి అంతే, వాళ్ళు ఏం చెయ్యక. ఇదిగోండి సార్, చాలా క్లియర్గా ఇచ్చారు. కురువ, హిందూ, ఎస్సీ మన ఇచ్చిన దాంట్లో ఇదంటే దానికి సంబంధించిందండి. అగ్రహారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, ఇదంతా కర్నూలు జిల్లా. ఇక్కడ ఇదేం పేరు సార్? మాదిగా. పక్కనే ఉంది క్రిస్టియన్. ఈ చివరనే ఉంది ఎస్సీ కదా. వాళ్ళేమి ఇన్ని డాక్యుమెంట్లు చూపించి మా కులం మాకు ఇవ్వండి మహాప్రభుని కాళ్ళ ఏళ్ళ పడుతుంటే మీకు ఎవరు మీరు వెళ్ళి తెచ్చుకోండి, మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. వాళ్ళు సర్టిఫికేట్ కావాలంటే కోర్టుకు వెళ్ళడం ఎందుకు నాకు అర్థం కాదు. కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారంట ఆర్డీఓలు, వాళ్ళను కలెక్టర్లు కూడా. మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి మీకు ఈజీ అవుతుంది అంటున్నారంట. అయితే దీని మీద తెలంగాణకు సంబంధించిన ఇక్కడ ఒక మాట చెప్పాలి. సో ఇప్పటిదాకా మీరు చూసినటువంటి అంటే ఈ కురువ లేదంటే కురుమ, మాదాసి కురుమ దీనికి సంబంధించి ఇంత డిస్కషన్ చూసారు కదా, ఇందులో చాలా ఆస్పెక్ట్స్ వచ్చాయి కదా. ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ ఒక్క చిన్న పాయింట్ అండి, బట్ ఈ చిన్న పాయింట్ కాదు, జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి పాయింట్. ఇప్పుడు చెప్పింది ఇక్కడ మాదాసి కురువ ప్రతి ఒక్కటి కూడా, ఇది కర్నూలు జిల్లా మద్దికెర అగ్రహారం సచివాలయంలో ఇచ్చినటువంటిది. పేర్లు ఇవేం నేనేం తీయట్లేదు, వాళ్ళకు ఉన్నటువంటివన్నీ ఉన్నాయి చాలా క్లియర్గా. ప్రతి ఒక్కళ్ళది అన్ని రకాలుగా దాదాపుగా ఉన్నటువంటిది. మాదాసి కురువ అని ఉంది, హిందూ అని ఉంది, చాలా స్పష్టంగా కులం ఎస్సీ అని ఉంది. ఇదంతా ఫైన్, వీళ్ళు నిజంగానే ఎస్సీ హిందువులు అనేటువంటి దానికి. సెకండ్ పేజ్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడే ఉందంటే ఫస్ట్ 2-3 పేర్లు, మిగతావన్నీ ఒకటి. ఇక్కడ ఉన్నటువంటిది మాదిగ సామాజిక వర్గం, అందరికీ ఎస్సీ, కానీ ఇందులో పైన ఉన్నటువంటి 3 క్రిస్టియన్, మిగతా వాళ్ళందరూ హిందూ. అంటే మాదిగ హిందూకి ఎస్సీ సర్టిఫికేట్, మాదిగ క్రిస్టియన్కి కూడా ఎస్సీ సర్టిఫికేట్. ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సింది బీసీసీ అని రావాలి, ఎస్సీ హోదా రాదు ఇక్కడ. యాజ్ పర్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటిదే. కానీ ఇందులోనే ఇక్కడ 2 వివక్షలు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ 3 కేసు పెట్టడానికి లేదు, ఇక్కడ వీళ్ళందరికీ కేసు పెట్టడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళకి ఆ హక్కు లేకుండా వీళ్ళకి మాత్రం కల్పించబడుతుంది. ఇది ఈ మొత్తం ప్రహసనంలో అసలు పోరాటం మొదలైనటువంటిది. నిజమైనటువంటి అర్హులకి మాత్రమే ఇక్కడ ఏది దొరకట్లేదు. అపహాస్యం చేసే వాళ్ళకి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ హక్కులు లేదంటే చట్టాలు వర్తిస్తున్నాయి అనేదే ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం. ఇది తెలంగాణ ప్రాంతం, అంటే తెలంగాణ నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నామండి. తెలంగాణకు సంబంధించిన మొన్న 2024లో సర్వే జరిగింది.
కులగణన చేశారు. అందులో చాలా స్పష్టంగా 30 నెంబర్లో మాదాసి కురువ మాదారి కురువ ఆ ప్రాంతంలో ఆ జిల్లాకు సంబంధించి ఏమో 53,182 మంది ఉన్నారు. దీనికి సంబంధించి అదే మహబూబ్ నగర్కి సంబంధించిన ఒక వ్యక్తి ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వట్లేదని ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఆ ఎస్సీ కమిషన్ దాంట్లో ఏం ఫిర్యాదు చేశారంటే ఆయన, నన్ను మంగళాయన వచ్చి కటింగ్ చేస్తున్నారా, చాకల నుంచి బట్టలు ఇవి అడుగుతున్నారండి, ఇది మరి మిగతా వాళ్ళకి ఎందుకు అడగలేదు, ఇదే పాయింట్ అని అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా పంపించారు. ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు, తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి, కరెక్ట్ చేయండి కూడా. ఒక కాస్ట్ సర్టిఫికేట్కి అంటే మనం ఎలాంటి యుగంలో ఉన్నామంటే ప్రపంచం అరిచేతుల్లోకి వచ్చింది. మరీ కనికిష్టంగా చూస్తే ఎక్కడో పల్లెటూళ్ళలో నిజంగానే వాషింగ్ మిషన్ అంటే కూడా ఎవరికి తెలియదు, లేదు ఇంట్లో బట్టలు ఉతుక్కోరు అనుకునేటువంటి వాళ్ళకి కేవలం కుల వృత్తుల్ని ఇంకా గౌరవిస్తూ, అది మా కుల వృత్తి, అది మాకు గౌరవం, మా ఆత్మగౌరవం అని చెప్పి, అది బట్టలు ఉతకడం అవనివ్వండి, లేదంటే క్షౌరం చేయడం అవనివ్వండి, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాన్ని గౌరవిస్తూ బ్రతికేటువంటి వాళ్ళు మేబీ ఎక్కడో చాలా మంది ఉన్నారు. అలా అని చెప్పి ఇప్పుడు సిటీకి వచ్చాం అనుకోండి, ఐరన్ చేసే వాళ్ళందరూ కాదు కదా, ఆ సామాజిక వర్గం కాదు. అవును. సో అలా చూస్తున్నప్పుడు వీళ్ళు పర్టికులర్గా ఈ 3 ప్రశ్నలు అడగడానికి ఎందుకు ఇంకా అంత ఇచ్చేస్తున్నారు? అదే విషయం నేషనల్ ఎస్సీ కమిషన్ అన్నది. ఈ 3 ప్రశ్నలు, ఈ 8 పాయింట్లు మీరు అడగడానికి వీల్లేదు. ఆ 8 పాయింట్లు అనేవి ఆర్టికల్ 14, 15, 16, 17కి విరుద్ధంగా ఉన్నాయి, వాళ్ళని అవమానిస్తున్నట్టున్నది. అవి కాకుండా చేయండి అనేసి తెలంగాణ గవర్నమెంట్కి రాజీవ్ మిశ్రా గారు ఉన్నప్పుడు, సిఎస్గా ఉన్నప్పుడు వారికి పంపించారు. అప్పుడు వారు కూడా ఏం చేశారంటే మెమో ఇచ్చారు, ఈ ప్రశ్నలు అడగొద్దు, వీటికి సంబంధించిన మాత్రం వారికి దానికి మినహాయించి అడగండి అనేసి చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు వాళ్ళు మళ్ళీ చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా అన్నీ చెప్పేశారండి. చెప్పిన తర్వాత మొన్న 2000 ఇంత జరిగింది కదా, ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మాట ఇచ్చారు మొన్న మీటింగ్లో. ఇచ్చిన తర్వాత కూడా మొన్న ఇక్కడ చాలా అన్నీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, దాన్ని ఆ క్వశ్చన్స్ అడగాల్సిందని ఇచ్చింది గవర్నమెంట్. ఏంటిది ఇప్పుడు నేషనల్ కమిషన్ దానికి అది జ్యుడిషియల్ పవర్ లేదు, కమిషన్ పవర్ లేకపోయినప్పటికీ కూడా ఈక్వాలిటీ అనేటువంటి పాయింట్లో చెప్పిందని నేను ఇంప్లిమెంట్ చేయకపోగా దీని మీద ఏం చేశారంటే చాలామంది మహానుభావులు తెలంగాణ నుంచి అరుణమ్మ, డికే అరుణమ్మ, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇదిగో లెటర్ హెడ్, అరుణమ్మ ఇచ్చిన లెటర్ హెడ్. అమ్మ నిజంగా మీ అందరికీ కూడా పాదాభివందనాలు, నిజంగా మీరు జరుగుతున్న అన్యాయాన్ని మీరు గుర్తించారు, వీళ్ళో మీ బిడ్డలే, మీ కాన్స్టిట్యున్సీ బిడ్డలే, మీకు ఓట్లేస్తున్న వాళ్ళు. అంటే నేను అరుణమ్మ ఒక్కల గురించి మాట్లాడలేదు, ఇందులో అందరూ ఉన్నారు గురించి అందరి గురించి మాట్లాడతాను. దయచేసి వీళ్ళు ఎంత వివక్షను ఎదుర్కొంటున్నారు, సొంత కులంలో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, దానికి మీరు దయచేసి మీరు సెంట్రల్లో ఉన్నారు, ఇది సెంట్రల్ దృష్టికి తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా ఇది సమస్య పరిష్కారం అవుతుంది. ఎస్సీ లిస్టులో లేనటువంటి క్రైస్తవ పాస్టర్లకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు, కానీ ఎస్సీ లిస్టులో ఉండి ఇన్ని గెజెట్ 1956, 1976, 2014 తెలంగాణ విడిపోయినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా మెన్షన్ చేసిన వీళ్ళకి ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదమ్మా, ఇదిగో తెలంగాణ మాదాసి కురువ మాదారి కురువల సంక్షేమ సంఘం నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది, అందుకోసం మేము మాట్లాడుతున్నామమ్మా. అయితే మీరు లెటర్ ఇచ్చారు, ఈ లెటర్ ప్రకారం దయచేసి ఇది ఇంప్లిమెంట్ అయ్యేలాగా కూడా మీరు వారికి సహాయం చేయాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని కోరుతున్నామండి. అలాగే సరిత గారు చైర్మన్ జిల్లా పరిషత్ జోగులాంబ గద్వాల జిల్లా, వారు కూడా ఇచ్చారు. తర్వాత జానారెడ్డి గారు పెద్దలు, రఘువీర్ గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నారు, వారు ఇచ్చారు, ఇదిగోండి జానారెడ్డి గారు కూడా వీళ్ళకి ఇవ్వాలనేసి. జూపల్లి కృష్ణారావు గారు ఇచ్చారు. తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు మక్తల్ ఎమ్మెల్యే గారు వారిచ్చారు. రాజేందర్ రెడ్డి గారు ఈయన నారాయణపేట ఎమ్మెల్యే గారు వారిచ్చారు. అంజయ్ యాదవ్ గారు షాద్నగర్ ఎమ్మెల్యే గారు, షాద్నగర్ ఎమ్మెల్యే గారు వారిచ్చారు. మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇచ్చారు. ఏంటిది నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ. దాంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ పార్టీ ఇచ్చింది, అవును వీళ్ళు ఎస్సీలు వీళ్ళకి ఇవ్వండి అనేసి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ సంబంధించి వారిచ్చారు. తర్వాత ఆల్ ఇండియా P&T SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచ్చారు. తెలంగాణ రాష్ట్ర దళిత సేన వారిచ్చారు వాళ్ళ లెటర్ హెడ్ నుంచి.
అలాగే ఎస్సీ 57 ఎంబీఎస్సి కులాల హక్కుల పోరాట సమితి వారు కూడా ఇచ్చారు. ఇంతమంది పెద్దలు ఇచ్చారు. అలాగే ఇలా ఇంకోటి డిక్లరేషన్ అంటున్నారు కదా, వీరికి ఒక డిక్లరేషన్ ఇచ్చారు చూడండి, ఎవరు వీళ్ళ కులానికి సంబంధం లేని వాళ్ళు వీళ్ళందరి పేర్లు రాసి, అవును వీళ్ళందరూ వీళ్ళ కురువలే, మాదసి కురువలే అనేసి ఇస్తే ఆ డిక్లరేషన్ తీసుకోవట్లేదు అధికారులు. అంటే ఈ ప్రాసెస్లో, ఎంక్వైరీ చేసే ప్రాసెస్లో ఎవరినో ఒకరిని మనం ఎంక్వైరీ చేయాలి కదా, తెలుసుకున్నాడు, అది ఇచ్చింది కూడా తీసుకోవట్లేదు వాళ్ళు. ఇది చూడండి ఇక్కడ గతంలో గ్రామ పంచాయతీ కులము నివాస దాంట్లో ఇచ్చారు, ముద్దూరులోను 2014 ఇచ్చారు ఎస్సీ అనేసి, ఇక్కడోటి ఇచ్చారు. కొంతమంది జిల్లా పరిషత్కి సంబంధించిన వాళ్ళు దీంట్లో స్వర్ణ అఫిడవిట్లు ఇచ్చారు సార్. ఇదే వ్యక్తి ఎస్సీ అని చూడండి, మాదాసి కురువ పట్టాదారు దాంట్లో. ఇప్పుడు ఈయన హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ నుంచి వస్తే ఇక్కడ తీసుకున్నారు, హైదరాబాద్లో ఏదో చేసుకున్నారు. తిరిగి అక్కడికి వెళ్ళి అడిగితే మీరు నేటివ్ అక్కడ ఏమంటారు దాన్ని, మైగ్రేట్ అది కూడా పట్టుకెళ్ళారు ఆయన. అయినా కానీ అయ్యా మీకు ఏమయ్యా మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి. నేను ఏమడుగుతున్నానంటే మా ఆవేదన ఒకటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విజ్ఞులు పెద్దలు సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ అర్హత లేకపోయినా క్రైస్తవ పాస్టర్లకి మతం స్వీకరించి బోధన చేస్తున్న క్రైస్తవ పాస్టర్లకి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అందులో కొంతమంది దాన్ని అట్రాసిటీ చేసి అగ్రవర్ణాల మీద ఇతర బీసీల మీద తప్పుడు అట్రాసిటీలకు వాడుతున్నారు. కానీ వీళ్ళు ఎప్పుడు ఏ అట్రాసిటీ పెట్టకపోగా కర్నూలు ప్రాంతంలో వీళ్ళ మీద అట్రాసిటీలు పడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ లేదు, వీళ్ళకి గొడవ జరుగుతూ ఎస్సీలో ఉన్న వాళ్ళు వీళ్ళ మీద. ఒక తల్లికి పుట్టిన 2 పిల్లల మీద ఒకళ్ళ మీద అట్రాసిటీ ఉండి ఆడే పెడుతుంటే అన్నయ్య పెడుతుంటే ఎలా కుదురుతుంది? కరెక్ట్. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే. కాబట్టి దయచేసి ఇంకొక విషయం ఏంటంటేనండి, రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు వచ్చినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 నియోజకవర్గాల్లో మాట ఇచ్చారు. ఇక్కడ ప్రధాన సమస్య ఉంది, మాదారి కురువలను ఎస్సీ జాబితాలో నేను చేరుస్తానన్నారు. అలాగే యువగళంలో లోకేష్ గారు అన్నారు, వారు కూడా మాట ఇచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని జీవో నెంబర్ 53 ద్వారా ఇంప్లిమెంట్ చేశారు, పోయింది అది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు. కేటీఆర్ గారు కూడా మొన్న రీసెంట్గా కూడా ఏదో మీటింగ్లో మాట ఇచ్చారు, మీరందరూ పెద్దలు, మీకు అన్నీ తెలుసు. ఇక్కడ కొన్ని లక్షల ఇది ఎస్సీ సర్టిఫికేట్ సామాజికంగా ఒక చిన్న విషయం కాదు ఇది, వీళ్ళకి సామాజిక హోదా, వీళ్ళు ఎస్సీలా బీసీలా అసలు వీళ్ళు ఏ కులమో తెలియకుండా ఉన్నారు. బీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, దాని తర్వాత అసలు మీరు ఎస్సీలే కాదంటున్నారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితిలో ఈ కులం ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, అయితే వాళ్ళు ఎస్సీలని తేల్చండి, లేదా బీసీలని తేల్చండి, లేదు మీరు ఇచ్చిన ఈ గెజిట్లన్నింటినీ రద్దు చేయండి. మాదారి కురువలు అనేవి ఎస్సీలు కాదు, వీళ్ళని తీసేసేయండి. మేము అడగం, వాళ్ళ తరపున మేము మాట్లాడాం. ఉన్నారు కాబట్టి మేము అడుగుతాం. ఇంతమంది పెద్దలు ఇచ్చారంటే ఊరికినే ఇస్తారా చెప్పండి దయచేసి. కాబట్టి ఈ మాదారి కురువలకి ఎస్సీ హోదా ఇప్పించి విచారణ జరపండి, అర్హులకే ఇవ్వండి పోనీ, అంతే తప్ప ఎస్సీలు కాదని అర్హత లేని వాళ్ళకి ఇచ్చి, ఇది సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని, కేవలం రిజర్వేషన్ల కోసమే హిందువుని అనేసి అంటే, కేవలం రిజర్వేషన్ల కోసం హిందువునంటే రాజ్యాంగాన్ని మోసం చేసినట్టు. ఇంత బహిరంగంగా ఇంతమంది రాజ్యాంగాన్ని మోసం చేస్తుంటే వాళ్ళని పట్టించుకోకుండా అసలైన అర్హత కలిగి ఇంతమంది రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే, ఇంతమంది ఆర్డీఓలు, ఎందుకు ఆర్డీఓ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది నేను క్షమాపణ చెప్పినట్టున్నారు. ఇది క్షమాపణ చెప్పడం కదా, ఇప్పుడు మనం చూపించినటువంటిది గవర్నమెంట్ ఎంప్లాయీ, అతని పరిస్థితి ఏంటి? సర్టిఫికేట్ మారిందా? మార్చుకున్నాడు ఆయన, ఇచ్చారండి సర్టిఫికేట్ మారింది. ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం వచ్చిందా జాబ్? అది జనరల్ లోనే వచ్చిందా? రిజర్వేషన్ ప్రకారం వచ్చింది. మరి అప్పుడు జాబ్ కూడా ఉండాలా, పోవాలా? అదే అని మేము ఏమంటున్నామంటే సార్, తండ్రికి 4 పిల్లలు, 3కి ఏమో ఎస్సీ ఇస్తున్నారు, ఒకళ్ళకేమో బీసీ ఇస్తున్నారు. కురుబ అనేది ఇంకోటి ఏంటి, కురుబ ఇస్తున్నాయి సార్. ఈ కురుబ కూడా కదా, మళ్ళీ ఈ కురుబ అనేది బీసీ జాబితాలోనే లేదు. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఒరే బాబు మాకు బీసీ కాదు, మాకు ఎస్సీ కాదు, మా కులం ఎందులో ఉందో చూపించండి, అందులో ఇవ్వండి. KURUVA అనేది మాదారి కురువ రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఓసీలో ఉందా, బీసీలో ఉందా, ఎస్సీలో ఉందా, ఎస్టీలో ఉందా, ఎందులో ఉంటే అందులో ఇవ్వండి అంటున్నారు. అది ఉన్నది ఓన్లీ ఎస్సీలోనే ఉంది, అదే ఇవ్వండి అంటున్నారు. సో ఇదేంటంటే సార్, దయచేసి చిన్న విషయం, సామాజిక కొన్ని లక్షల జీవితాలు, కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే వాళ్ళకి అప్లై చేయాలంటే అవ్వట్లేదు, తెచ్చుకోమంటున్నారు, కురువ తెచ్చుకోమంటున్నారు. గవర్నమెంట్ తీసుకురావాల్సినటువంటి చేంజ్ ఇది సార్. అండ్
ఫైనల్గా ఏంటి ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చిందా ఈ ఎస్సీ సర్టిఫికేట్స్కి సంబంధించి? ఇది ఇప్పుడు మనం వేసిన మొన్న మే నెల 2వ తారీఖున బెంచ్ మీదకి వచ్చింది సార్. ఇది బెంచ్ మీదకి వచ్చి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్కి, అసలు నేను కూడా ఊహించలేదు సెంట్రల్కి ఇస్తుందని, స్టేట్ గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చింది. దీని మీద ప్రసన్న కుమార్ అనే వ్యవస్థాపక అధ్యక్షుడు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ చెలాయిస్తారు. దీనికి సంబంధించి మీరు కౌంటర్ ఇవ్వండి అనేసి సెంట్రల్కి వచ్చి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి ఇచ్చింది. ఈ రెండింటికి ఇచ్చింది. ఇప్పుడు 6వ తారీఖున, జూలై 6వ తారీఖున బెంచ్ మీదకి వస్తుంది. దానికి వెయిట్ చేస్తున్నాం మేము కూడా. మరి కోర్టు ఏం చేయండి, ఎందుకంటే మాకైతే న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది. ఇన్ని స్పష్టంగా ఉన్న తర్వాత కూడా న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది, చట్టాలు ఎలా ఉన్నాయి అది చూసే చెప్తుంది. కాబట్టి మాకు ఎవరి మీద కోపం లేదండి. మాకు క్రైస్తవం అన్న గౌరవం, ఇస్లాం అన్న గౌరవం, హిందూ అన్న ఒకటే. మాకు చట్టాన్ని పాటించమని అడుగుతున్నాం అంతే. మీకు నిజంగా కనుక అందులో ద్రోహం జరుగుతుందంటే కనుక వెళ్ళి మార్చుకోండి. అది పార్లమెంట్ ద్వారా మార్చుకుంటారు, ఇంకోటి మార్చుకుంటారు. ఇది మొత్తం కేసు వేసిన తర్వాత లేదంటే ఇంత డేటా అంతా కలెక్ట్ చేసుకునేటువంటి ప్రాసెస్లో బెదిరింపులు ఏమైనా వచ్చాయి? నాకు బెదిరింపు రాలేదు, కానీ చాలామంది క్రైస్తవ పాస్టర్ల నుంచి నాకు చాలా ఫోన్లు వచ్చి అప్రిషియేషన్ వచ్చినాయి. బాబు నువ్వు నాకు చాలామంది చేశారు, బాబు నువ్వు చేసి చాలా కరెక్ట్ అమ్మా. మేము బీసీసీ మేము క్రీస్తుని నమ్ముకున్నాం. మేము ఈలోకి సంబంధమైనది మాకు ఏం అవసరం లేదు, మేము వదిలేసుకున్నాం. మేము ఎందుకంటే మేము బాప్టిస్టుని తీసుకున్నప్పుడు ఒక మాట అడుగుతారు, మీరు క్రీస్తుని స్వీకరిస్తున్నారా అని అడుగుతారు మమ్మల్ని. మేము స్వీకరిస్తున్నాము అనేసి అన్నాం. మేము స్వీకరించిన తర్వాత ఎస్సీ హిందూ అనే పదంలో ఎలా ఉంటాం మళ్ళీ మేము? అంటే నాకు ఎవరి నుంచి బెదిరింపు రాలేదు, ఎందుకంటే నేను చేసే ధర్మ పోరాటం. అలాగే చాలామంది నాకు సహకరించారు. ఈ రోజు వరకు నేను ఈ కేసుని ఇంత దూరం తీసుకొచ్చానంటే కనుక నా స్నేహితులు, నా ఊళ్ళో ఉన్నవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, శ్రేయభిలాషులు అందరూ కూడా మాకు సహాయం చేశారు. అలాగే ఈ కేసు కేవలం మాలకు సంబంధించింది, మాదికి సంబంధించిన, రెల్లికి సంబంధించింది, ఎస్సీలకు సంబంధించింది అనే విషయం దయచేసి చూడకండి. హిందూ బంధువులు అనేసి అంటారు. ఒక హిందూ మరి ఒక హిందువుకి అన్యాయం జరుగుతున్నప్పుడు మిగతా హిందువులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏమవుతుంది, నిజంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేసారనుకుందాం, రాజ్యాంగం మార్చి ఇచ్చారనుకుందాం. ఒక ర్యాలీ చేశారు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ పాస్టర్లు, నేను సోషల్ మీడియాలో చూసాను. మేమంతా క్రైస్తవులం, మాకు ప్రత్యేక దేశం ఇవ్వండి అని అడిగారు వాళ్ళు. ఆ వీడియో మీకు పంపిస్తాను, చూపించండి సార్ ప్రజలకు. ఆల్రెడీ దానికి సంబంధించి మన దాంట్లో టెలికాస్ట్ అయ్యింది. చాలాసార్లు కొంతమంది పాస్టర్ల గురించి మాట్లాడాం మనం. ఇప్పుడు నిజంగా వాళ్ళకి నిజంగా ఉన్న వాళ్ళల్లో ఇచ్చేస్తే ఈ దేశం 2 ముక్కలుగా విడిపోతే ఊహించుకోండి మీరు ఒక్కసారి. ఇప్పటికే పక్కనున్న దేశాలు, ఇది ఎస్సీలకు సంబంధించిన సమస్య అనుకోకండి, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం ఇది. ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇందులో కూడా ఇంకొకటి ఉన్నది. ముస్లిం సోదర్స్ కూడా ఈ రెండింటిని మెన్షన్ చేశారు వాళ్ళు. ఇస్లాం క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళకి ఇవ్వకూడదు అని, అందుకని అందులో కులం లేదు, వివక్ష లేదని ఇచ్చారు. దాని ప్రకారం రేపొద్దున ముస్లిం సోదరులు కూడా అడిగారు అనుకోండి, వాళ్ళు కలిస్తే ఎంత పాపులేషన్ అవుతుంది? అప్పుడు ఎస్సీలకు రావాల్సిందని వాళ్ళకి వెళ్తాయి కదా. అప్పుడు అసలైన వాళ్ళకి రాకుండా ఉంటుంది కదా. ఈరోజు బంగ్లాదేశ్ నుంచి ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నాం మనం, రేపొద్దున పాకిస్తాన్ నుంచి ఎలాంటి సమస్య ఎదుర్కొంటాం? అందరినానం మనం. సమస్య పుట్టించి కూడా అన్నింటిలో ఉన్నాడు, అన్ని కులాల్లో ఉన్నాడు, అన్ని మతాల్లోనూ ఉన్నాడు. వాళ్ళ ద్వారా రేపొద్దున ఈ ఎస్సీ సర్టిఫికేట్లు పొంది, అక్రమంగా వచ్చి పొంది ఈ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చేస్తే కనుక మనకేమైనా భద్రత ఉంటుందా ఈ దేశానికి? కాబట్టి ఇది మాలలకు సంబంధించిన, మాదిగలకు సంబంధించిన, ఎస్సీలకు సంబంధించిన సమస్యగా చూడొద్దు. ఇది దేశానికి సంబంధించిన సమస్య. కాబట్టి తోటి హిందువులుగా ఎస్సీ హిందువులు పడుతున్న ఈ బాధకు మీరు అండగా నిలబడండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న ఎస్సీలు ఎవరైతే ఉన్నారో హిందువులు, మా దృష్టికి తీసుకురండి. మేము ఇంకా ఎవరికి తెలియదు పెద్దగాను. కాబట్టి అలాగే మా సంస్థ న్యాయ పోరాటం దిగింది కాబట్టి దయచేసి మీ అందరం నుండి అన్ని రకాలుగాను మేము సహాయం ఎందుకంటే వేడుకుంటున్నామనే అంటున్నాను నేను. ఒక ప్రయాణం చేయాలంటే, ఒక టీషర్ట్ కొనాలన్నా, ఒక బ్యానర్ కొనాలన్నా, ఇంకోటి వందల్లో అవుతుంది. మా శక్తి కొలది ఇంతవరకు లాక్కొచ్చాము. మీ అందరి సహకారం కోరుతున్నాము. బాధ్యతగా మా హిందువులు, మా ఎస్సీ హిందువులు, మా హిందువులు అనేసి మీరు సహాయం చేయాలనేసి మేము ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాను. తప్పకుండా మంచి మద్దతు లభిస్తుంది. అండ్ ఎస్, డెఫినెట్లీ చూద్దాం, రేపు కోర్టులో తేలుతుంది కాబట్టి ఓవరాల్గా. అండ్ డెఫినెట్లీ నేనైతే ఇంత హిస్టరీ చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను. బికాజ్ మనం ముందు మాట్లాడుకున్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఈరోజు నేను చూస్తున్నటువంటి సిచ్యువేషన్కి, అంటే ఇంత అన్యాయం చేస్తున్నారు. అసలు ఈ దేశంలో ఉన్న పౌరుల్ని ఇంతలా మోసం చేయాలా? అది రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళు కావచ్చు, లేదు సెటిల్మెంట్ బ్యాచ్ అని కూడా కొంతమందికి పేరు పెట్టచ్చు, తప్పేం కాదు. సో అలాంటి వాళ్ళు చేసేదానికి నిజమైనటువంటి పౌరులు ఎందుకు బాధపడాలి, ఎందుకని చెప్పి ఈ చట్టాల దాంట్లో నలిగిపోవాలి? సో ఇది చాలా చక్కటి ఇనిషియేటివ్ ప్రసన్న.
డెఫినెట్లీ విల్ సపోర్ట్ యూ అండ్ సార్ ఇంకొక విషయం మర్చిపోయి నేను చెప్తాను ఇక్కడ కొంతమంది కోర్టుకి వెళ్ళారు మాదర్స్ కురువులకు ఇవ్వద్దని అన్నారు కదా, అందులో వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేసి నేను చాలా ఆ కేసు ఒక రెఫరెన్స్గా పెట్టారు వాళ్ళు. ఆ కేసు నేను చెక్ చేశా. ఆ కేసు ఏంటంటే సేమ్ ఎలాంటి దానికే బీసీలో ఒకే కులం రెండిట్లో ఉంది. ఓకే, బీసీలో ఉంది, ఎస్టీలోనూ ఉంది. వాళ్ళ తండ్రి ఏం చేశాడు బీసీ, ఆ బీసీ కాలక్రమేణంగా ఎస్టీగా రాయించుకుని డిప్యూటీ తహసీల్దార్తో రాయించుకుని దాన్ని పెడితే ఆ అమ్మాయి బీడీఎస్ చదువుతుంది. వీళ్ళు కేసు వేశారు. వీళ్ళు ఎవరైతే వీళ్ళు చల్లదని కేసు వేసేటప్పటికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయింది కేసు. సరే అమ్మాయి మధ్యలో ఉంది కదా, తేలి వరకు కూడా చదువును కంటిన్యూ చేయనివ్వండి, ప్రిన్సిపల్ తీసుకోమని అడ్మిట్ తీసుకోమని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో జరిగింది. తీసుకున్న తర్వాత అది రన్నింగ్ అవుతుంది. అయ్యే క్రమంలో వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఆ అమ్మాయి ఎంఎస్కి ఫైనల్ ఎగ్జామ్కి వచ్చింది. ఈ టైంలో మొత్తం అందరూ చెక్ చేసిన తర్వాత ఒకే కులం బీసీలో ఉంది, ఎస్టీలో ఉంది, వీళ్ళు ఎస్టీ కాదు, వీళ్ళు బీసీ అని తేల్చింది కమిటీ. ఈలోపు అమ్మాయి ఫైనల్ ఎగ్జామ్ తలపట్టుకుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఈ అమ్మాయి ఎగ్జామ్ ఆపడం వల్ల ఉపయోగం లేదు. కాకపోతే ఏంటంటే ఈ కేసును ఒక ప్రత్యేక కేసుగా తీసుకుని దీన్ని దేశంలో ఎవరు ఉదాహరణగా తీసుకోకూడదు. కాబట్టి ఈ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మండల ఆఫీస్ అధికారి అయితే ఉన్నారో, మండల అధికారి ఎంఆర్ఓ పైన ఉన్న వాళ్ళే ఇవ్వాలి అని చాలా స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ లెక్కను చూసుకుంటే మాదాసి కురువులకి ఇవ్వద్దని కొంతమంది కోర్టుకు వెళ్ళారు కదా. 59లో అదొక కులం. ఆ ఒక్క కులానికి మా డక్కల కులానికి మాత్రమే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం ఏంటి? వెళ్తే అందరం వెళ్దాం, ఓసీలు వెళ్దాం, బీసీ ఓబీసీ వెళ్దాము, ఈడబ్ల్యూసీ వెళ్దాము, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందాం. అంతే తప్ప మీకు ఒక్కళ్ళకే ఉంది అంటే సుప్రీంకోర్టు ఎలా ఉందంటే ఓసీలకు ముఖ్యమంత్రి ఒకళ్ళు, బీసీలకు ముఖ్యమంత్రి ఒకళ్ళు అన్నట్టుగా అందరికి ఉన్నది ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అధికారి ఎవరైతే ఇవ్వాలో ఒకళ్ళే ఇవ్వాలి. ఎక్సెప్షనల్ కేసెస్ లో ఏమైనా చాలా లిటిగేషన్ ఉంది అన్న దగ్గర ఎవరైనా ఒక ప్రివిలేజ్డ్ ఆఫీసర్ ని పెట్టాలి తప్ప వీళ్ళకి మాత్రం ఇది వాళ్ళంటే ఇక్కడే మళ్ళీ కనిపిస్తుంది కదా వివక్ష. అదే అంటున్నాను నేను. అయితే సరే ఇద్దామంటున్నారు, సరే మిగతా కులాలకు కూడా ఆర్డీఓ నుంచి తెచ్చుకుందాం అందరం వెళ్ళి. ఆ తెచ్చుకున్న క్రమంలో అక్కడ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, దేశం మొత్తానికి వర్తిస్తుందా ఒక కులానికి వర్తిస్తుందా? వీళ్ళు ఒక కులానికి అంటిస్తున్నారు దాన్ని. ఈ కులానికి అంటించే క్రమంలో కూడా వేసిన వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే అందులో మతం మారిన వాళ్ళు ఉన్నారని మాకు వినిపించింది. క్లారిటీ లేదు, దానికోసం కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళకి అర్హులైన కానీ ఎస్సీలు ఇవ్వకపోవడం ఎంత దారుణం అనేది. ఈ సంఘటన అనేది చాలా దారుణం. సరే నిజంగా మీరు ఆలోచించండి, ఇప్పుడు వరకు క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చారు కదా, 2004లో ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ గైడ్లైన్స్. 2004 నుంచి ఈ రోజు ఎంత 26 వరకు కూడా మొత్తం దేశంలో ఉన్న సర్టిఫికెట్లన్నీ ఇష్యూ చేసిన ఎంఆర్ఓలను అందరినీ కూడా పాటించేద్దామా? ఏ అర్హత మీద ఇచ్చారు మరి మీరు? కరెక్ట్. ఆర్డీఓలు ఇమ్మని పైన ఇమ్మని ఇచ్చింది కదా, అందులో ఉందని చెప్తున్నారు కదా, వాళ్ళు మెన్షన్ చేస్తారు మీరు చదివారు కూడా ఉందని. దాని పైన ఉన్న వాళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ అర్హతతో ఎంఆర్ఓలు ఇచ్చారు? గైడ్లైన్స్ మీకు తెలియదా? అంటే రెవెన్యూకి తెలియదా లేదా తెలిసి కప్పుపుచ్చారా? ఆ తెలిసి కూడా ఇంత తప్పు జరుగుతున్నప్పుడు మీకు ఇంత తప్పు పెట్టుకుని ఒక్క మాదాసి కురువులకు మాత్రం ఇవ్వద్దంటే ఎలా కుదురుతుంది? ఇవ్వనంటే ఎలా కుదురుతుంది? చేసేదే తప్పు, అందరూ దొంగలే. అందులో పలానా ఆడు పిల్ల దొంగండి వాడికి ఇవ్వం పంచం అంటే ఎలా కుదురుతుంది? అదే కదా సార్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దయచేసి ఈ మాదాసి మాదారి కురువులకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ తహసీల్దార్ ద్వారా కూడా ఇప్పించేలాగా తెచ్చిన జీవనం మళ్ళీ పునరుద్ధరించాలి. లేదంటారా అందరం వెళ్ళి అన్ని కులాలు అన్ని వర్గాలు వెళ్ళి ఆర్డీఓ దగ్గర పై అధికారులను తెచ్చుకుందాం. ఏదో కెలికి ఆడు కొంప అంటుకున్నది కదా అనేసి మీరు ఆనందపడితే మీ కొంపలు కూడా అంటుకుంటాయి. థ్యాంక్ యూ ప్రసన్న. డెఫినెట్లీ మళ్ళీ మీట్ అవుదాం. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి అంశం. ప్రతి డీటెయిల్కి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే కామెంట్స్లో మీరు పెట్టండి. డెఫినెట్లీ నెక్స్ట్ సెషన్లో మిగతా అన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ప్రసన్న. థ్యాంక్ యూ సార్. మీ ఫైటింగ్కి న్యాయం కోసం చేస్తున్నటువంటి ఫైటింగ్కి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సహాయం రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈ మా సమస్యను ప్రపంచానికి బర్డ్ ఛానల్ ద్వారా ఫస్ట్ కూడా స్పందించింది కూడా మీరే. నేను అప్పుడు వచ్చినప్పుడు నాతో మాట్లాడతాననేసి ఆ వీడియో కూడా చూశాను. బర్డ్ ఛానల్ ద్వారా ఈ సమస్యని మా పోరాటాన్ని మా సమస్యని మన సమస్యని ప్రపంచానికి చూపించినందుకు మీ అందరికీ కూడా బర్డ్ ఛానల్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.